సరే ఇప్పుడు ఏపీ సంబంధించిన సినిమా పరిశ్రమ వాళ్ళ సైడ్ నుంచి అదే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హీరో నుంచి డిప్యూటీ సీఎం అయ్యారు. సో సినిమా పరంగా ఆయన ఎటువంటి సాయం అంటే ప్రోత్సాహం ఎంతవరకు ఉంది సార్ మీకు ఏపీ సైడ్ నుంచి? సో నేను ఇంకా అంత పెద్ద స్థాయిగా నేను ఆలోచించే వరకు రాలేదండి. ప్రస్తుతం అయితే ఆయన మంచితనం గురించి నేను విన్నాను. బేసికల్గా నేను పెద్ద వీరాభిమానిని పవన్ కళ్యాణ్ గారికి. అంటే అంతకుముందు చిరంజీవి గారికి వీరాభిమానిని. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ ఫిలిం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి షూటింగ్ టైంలో కూడా ఫస్ట్ షాట్లో నేను కూడా ఆయన పక్క నుంచి చూశాను. కాబట్టి ఆయన స్టైల్ నాకు బాగా నచ్చి చాలా ఇదేంటి ఆయన నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సపోర్టింగ్గా ఉంటాడనే నమ్మకంతోనే ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీకి ఈ రాష్ట్రాలు వేరే అయినాయి కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నారండి. సో అక్కడ కానీ ఇక్కడ కానీ సపోర్టింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎవరి మీద కక్ష ఇవన్నీ ఏముండవు. ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్, ఇప్పుడు ఆంధ్ర సెటిలర్ ఒకలా ఉంది, తెలంగాణ ఇది ఒకలా ఉంది సార్. సో మీరు ఆంధ్ర ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఉండి మీకు ఎటువంటి ఆయన నుంచి ఎట్లా ఉంది, అంటే సహాయం ఎట్లా ఉంది సార్? ఆంధ్ర ప్రొడ్యూసర్గా, ఆంధ్ర ఆయన హోంమంత్రిగా, డిప్యూటీ సీఎంగా. అంటే నేను ఇంకా అంతవరకు వెళ్ళలేదు కదండి. సో నేను మూవీ తీసిన తర్వాత రిలీజ్ టైంలో నేను ఎన్ని థియేటర్లు తెచ్చుకోవాలి, ఎక్కడ రిలీజ్ చేసుకోవాలి ఏంటనేది. వైసీపీ అంటున్నారు కాబట్టి మీకు అంటే ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా ఫర్దర్గా ఫ్యూచర్లో? ఉండవండి, అస్సలు ఉండవు. ఇది ఏంటంటే పార్టీ విధానాలు ఉంటాయి కానీ రాజకీయ విధానాలు వేరు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయంలో సర్వీస్ అనేది పోటాపోటీగా ఉంటుంది. నేను ఎక్కువ సర్వీస్ చేస్తే నాకు పేరు వస్తుంది, మీరు ఎక్కువ చేస్తే మీకు వస్తుంది అనేది ఉంటుంది. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు ఉండవు. కేవలం రాజకీయం అనేది రాజకీయం అంతవరకే. ఓడామా గెలిచామా అంతవరకే పోట్లాడుకుంటారు. కానీ ఓడిన తర్వాత వాళ్ళు సర్వీస్ చేస్తారు, గెలిచిన వాళ్ళు ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారు. సో దానివల్ల మాకేం ఇబ్బంది ఏముంటుంది. ఆయన పూర్తి సహకారం అనుకుంటుంది. ఇప్పుడు ఈ పూజా సెరమనీకి ఎవరైనా చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ కానీ ఏపీ నుంచి వైఎస్ జగన్ కానీ అనిపించే అవకాశం ఉంది సార్? రాజకీయ పరంగా నేను ఇంకా అంతవరకు ఆలోచించట్లేదు. నేను ప్రజెంట్ వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అనుకున్నాను, మా ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారిని. సో ఆ రోజు ఎవరైతే అట్లా ఇండస్ట్రీ పరంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీని కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ఒక ఫ్యూచర్లో మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే కోరికలో ఉన్నాను. కాబట్టి ఏ చిన్న కాంట్రవర్సీని కూడా నేను యాక్సెప్ట్ చేయలేను. సో ఫర్దర్గా మంచి వేలో వెళ్ళాలనే కోరికతోనే ఆచితూచి అడుగులు వేస్తానని ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నాను నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ ఇష్టం అండి, మీ ఇష్టం సార్. మీరు అడిగితే నేను చెప్తాను. అది వద్దు, ఎందుకంటే మేము మాట్లాడి పొలిటికల్గా వెళ్ళి మనం ఫిలిం ఇండస్ట్రీ కూడా మాట్లాడుకున్నాం. అంతే ఇక్కడ రాజకీయాలు సినిమా అనేది చాలా సెన్సిటివ్ నాయక్ గారు, చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం విజయవాడ ఫిలిం ఛాంబర్ నేను ఇంకా దాన్ని స్టడీ చేయలేదు. లేదు అది వైజాగ్ లేదా స్టూడియోల కోసం ఋషికొండ, అది వైజాగ్, అది వైజాగ్ అట్టే చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కానీ అవునవును, అంటే గతంలో రామనాయుడు గారికి కూడా స్టూడియో ఉంది, ఇచ్చారు. అక్కడ 60% షూటింగ్ చేస్తే అక్కడ కొంత మనం సబ్సిడీ ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పారు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఎస్టాబ్లిష్ అయిపోయి ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు నేను 91 నుంచి నేను సిటీలో ఎర్రమంచిలో కాదు. సో ఈ పరిసర ప్రాంతాలు నాకు తెలియదు. ఇప్పుడు వైజాగ్ దీనికన్నా పెద్ద సిటీ అయినా అక్కడ పోలేం. అంటే ఈ వాతావరణం అలవాటు పడి ఉక్కపోతని కాదు, ఆ వాతావరణము ఆ ఏరియాలు. ఇప్పుడు నేను అప్పుడు చూసినప్పుడు గోకుల్ థియేటర్ లాస్ట్, కూకట్పల్లి అనేది అక్కడక్కడ ఇల్లు ఉండేది. ఇంకా కూకట్పల్లి దాటితే ఏం లేదు, అడవి. సైబర్ టవర్స్ కట్టకముందు కూడా నేను ఆ ఏరియా తిరిగినోండి. సైబర్ టవర్స్ కట్టకముందు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఈ తెల్ల మట్టి బూడిద రోడ్డు వేసిండేది. ఒక వెహికల్ పోతే ముఖానికి ఎంత మనకు దుమ్ము అంటే అంత ఇది ఒకే బస్సు ఉండేది. ఇది అంటే అప్పుడు ఏంటంటే నేను దేవదాస్ కనకాల దగ్గర ట్రైనింగ్ కోసం వెళ్ళాను.
సో అప్పుడు ఒక 4-5 డేస్ తీసుకున్నది. సినిమా చూసి దాని గురించి ఒక 2 words మాట్లాడితే పెద్ద సినిమా గురించి ఇప్పుడు 400 షేర్ దాటింది కదా అనుకున్నారు కదా. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ సార్. రెడీ? అది స్టార్ట్లో ఉంది. అన్నీ రెండు. స్టార్ట్. ఇప్పుడు సార్ మీరు రీసెంట్గా వచ్చిన అదే మెగాస్టార్ అభిమానం అంటున్నారు కదా సార్, మీరు చిరంజీవి వాళ్ళ అబ్బాయి గారు పెద్ద మూవీ చూసారా సార్? యా ఎట్లా అనిపించింది మాకు ఆ సినిమా అనుభూతి ఎట్లా? నిజంగా అంత పెద్ద స్టార్ కొడుకు అయ్యిండి కూడా అంత కష్టపడడం అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేసిన విషయం అనేది. అది ఆ స్థాయికి ఉన్న వ్యక్తి కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ చాలా బాగా కష్టపడ్డాడు. రంగస్థలంలో ఎలా కష్టపడ్డాడో, మగధీరులో ఎలా కష్టపడ్డాడు, పెద్దీలో కూడా చాలా బాగా కష్టపడ్డాడు. చాలా మంచిగా వచ్చింది సినిమా. నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా లగాన్ అనే అమీర్ ఖాన్ మూవీ గుర్తొచ్చింది. చాలా బాగా హిట్ వచ్చింది. అది అప్రిషియేట్ అనేది చాలా టీం అందరికీ నాకు కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నా. మీ సినిమా ఓపెనింగ్కి ఏమైనా పిలిచే అవకాశం ఉందా సార్? మెగా ఫ్యామిలీ నుంచి ఏ మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా? 100% అండి, 100%. నాకు ఇన్స్పిరేషనే చిరంజీవి గారు. ఆయన ఇన్స్పిరేషన్ లేనిది ఎవరండి? ప్రతి ఒక్కరు మేము చిన్నప్పటి నుంచి మంచి దొంగ, మరణం మృదంగం, త్రినేత్రుడు, అమృతకమలం ఈ సినిమాలు ఫస్ట్ రోజే డే నైట్లోనే మేము వెళ్ళి బుకింగ్ కౌంటర్లో నిల్చొని సినిమా చూసేవాళ్ళం. సో ఆయనతో సినిమా తీయాలనే కోరికలో నాలో రావడమే పెద్ద విషయం ఇది. సో ఒకసారి అయితే నేను అప్రోచ్ అవుతాను. అది నా మూవీకి సంబంధించిన అది ట్రైలర్ లాంచింగా, ఓపెనింగ్ కోసమా, ఆయన డేట్స్ని బట్టి ఆయన ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఆయనతో కలిసి ఇన్వైట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ ప్లానింగ్ కూడా ఉంది. తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ.